దీంట్లో పెద్దది ఏది చిన్నది అని అడుగుతుంటారు క్వశ్చన్. అండ్ వచ్చేసి ఇంకా ఎలా అడుగుతారంటే డిసెండింగ్ ఆర్డర్ అడుగుతారు అండ్ అసెండింగ్ ఆర్డర్ కూడా అడుగుతారు. ఇలాంటప్పుడు ఎలా చేయాలంటే ఏది పెద్దది ఏది చిన్నది ఎలా కనుక్కోవాలంటే నేను మీకు చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనకి ఇక్కడ టూ డిజిట్ నెంబర్ ఉంది, ఇక్కడ 2 డిజిట్ నెంబర్ ఉంది, కానీ 1 డిజిట్ నెంబర్ ఉంది. సో మనం ఈ ఫ్యాక్షన్ ఏం చేసుకోవాలంటే అన్ని టూ డిజిట్ నెంబర్ ఎలా చేసుకోవాలి, అది ఎలా చేసుకుంటామంటే ఇప్పుడు చూడండి ఈ 5/9 ఉంది, 5/9 ఇంటూ 2/2 చేస్తాను నేను. అప్పుడు ఏమవుతుంది 10 9 2 18 అవుతుంది అయిందా. నెక్స్ట్ ఇక్కడ కింద 2 డిజిట్ నెంబర్ ఉంది కానీ పైన 1 డిజిట్ నెంబర్ ఉంది. దీన్ని కూడా నేను ఏం చేస్తాను ఇంటూ 2/2 చేస్తాను. ఇంటూ 2 7 2 14 అవుతుంది. 2 చేస్తే అదే చేస్తే ఇంటూ 2/2 చేస్తే ఏమవుతుంది 22 అవుతుంది. అదేవిధంగా దీనికి కూడా ఏమవుతుంది 16 30 అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది 11 7 అవుతుంది. సో మనకి ఒక ప్రాపర్ ఫార్ములా తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు దీని డిఫరెన్స్ చూడాలి. దీని డిఫరెన్స్ 8 ఉంది, దీని డిఫరెన్స్ ఎంత ఉంది, దీని 8 ఉంది. సో దీని డిఫరెన్స్ ఎంత ఉంది 14 ఉంది, దీని డిఫరెన్స్ 6 ఉంది. సో మనకి ఇక్కడ సేమ్ నెంబర్ వచ్చాయి. సో సేమ్ నెంబర్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే సో ఇలా వచ్చినప్పుడు మనకు ఏది చిన్నగా ఉంటే అది పెద్దది అనమాట. సో మనకి 6 చిన్నగా ఉంది, సో దాన్ని అది పెద్దగా కన్సిడర్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ 2 8 ఉన్నాయి. సో దీంట్లో ఏది పెద్దది చిన్నది ఎలా అనుకోవాలంటే న్యూమరేటర్లో ఏది పెద్దగా ఉందంటే అదే పెద్ద నెంబర్ అని అర్థం. సో మనకి ఈ నెంబర్ పెద్దగా ఉంది కదా, అదే 14 పెద్దగా ఉంది కదా, అదే పెద్దది. అంటే మనం అప్పుడు ఏమన్నా 7/11 అనేది ఒక పెద్దది అనమాట. ఇక్కడ 6 అంటే ఇది 11/17 అనేది పెద్దది. నెక్స్ట్ పెద్దది ఇది 7/11 అనేది పెద్దది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఇది 5/9 అనేది దానికన్నా చిన్నది. అండ్ నెక్స్ట్ 14 వచ్చింది. 14 ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడ నుంచి వచ్చింది అంటే 8/15 ఇది అనమాట. ఇది పెద్ద నుండి చిన్నది అంటే డిసెండింగ్ ఆర్డర్లో ఉంది.